అఖండ సినిమా రిలీజ్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. విడుదల ఎప్పుడన్నా దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. బాలయ్య కెరీర్ లోనే తొలిసారి ఇలాంటి పరిస్థితి చోటు చేసుకుంది. డిసెంబర్ 12 రిలీజ్ అంటూ మరోసారి చర్చ జరుగుతుంది. లేదంటే డిసెంబర్ 19 లేదా 25 అంటూ మరో ఆప్షన్ ఇస్తున్నారు. సంక్రాంతి వరకు ఆగితే చాలా నష్టమనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. పండుగ బరిలో ఇప్పటికీ 7 సినిమాలున్నాయి. మూవీ ఓపెనింగ్స్ పై ఈ వాయిదాల ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఏ క్షణమైన శుభవార్త వింటామనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. క్రిస్మస్ బరిలో నిలిచేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. 24 ప్రీమియర్ షోస్ 25th నాడు మూవీ రిలీజ్ ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద అఖండ 2 మూవీ ప్రీమియర్స్ నుంచి రిలీజ్ దాకా అడుగడుగున ఆటంకాలే. ప్రీమియర్స్ షోస్కి 2 తెలుగు ప్రభుత్వాలు అనుమతినిచ్చినప్పటికీ, టికెట్ల ధర పెంపుటకు 2 ప్రభుత్వాలు అనుమతినిచ్చినప్పటికీ ఫైనాన్షియర్ల మధ్య వ్యవహారాలు గందరగోళం, అలాగే నిర్మాణ సంస్థ నిర్మాతకు మధ్య ఉన్న గ్యాప్, పాత ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ సినిమా రిలీజ్కు ఆటంకంగా మారాయి. ప్రీమియర్స్కు సాంకేతిక కారణాలంటూ మూవీ టీం అనౌన్స్ చేసి రద్దు చేస్తే ఏకంగా దానికి ముందే ప్రీమియర్స్ ఎప్పుడైతే ప్రదర్శించాలని అనుకున్నారో అదే రోజు మద్రాస్ హైకోర్టు షాక్ ఇచ్చింది. చిత్ర నిర్మాణ సంస్థ ఎరోస్కు అనుకూలంగా తీర్పునిచ్చింది. బాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈరోజుకు 14 రీల్స్ మూవీస్కు మధ్య గత సినిమాల నుంచి అంటే 1 నేనొక్కడే ఆగడు సినిమాల నుంచి కూడా పాత బకాయిలు, పెండింగ్ బకాయిలకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయి. దీంతో అవి చెల్లించాలి, వడ్డీతో సహా పూర్తిగా చెల్లించాలి అంటూ మద్రాస్ హైకోర్టు ఈరోజు నిర్మాణ సంస్థకు అనుకూలంగా తీర్పునిచ్చింది. రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా 14 రీల్స్ బ్యానర్పై సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు ఈరోజుతో కలిసి. కానీ పెండింగ్ బకాయిలు చెల్లించకుండా అఖండ 2 మూవీకి మాత్రం తెలివిగా 14 రీల్స్ ప్లస్ అనే బ్యానర్ను క్రియేట్ చేసి సినిమా నిర్మించి తమ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారంటూ ఈరోజు సంస్థ ఆరోపణలు చేస్తూ కోర్టులో వాదన వినిపించింది. అయితే తాము ఇప్పుడు 14 రీల్స్ కాదని 14 రీల్స్ ప్లస్ అంటూ నిర్మాతలు చేసిన వాదనలను కోర్టు సీరియస్గా తీసుకుంది. ఈరోజు సంస్థకి అనుకూలంగా వాణిజ్యపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు ఎగ్గొట్టేందుకు వీల్లేదంటూ అవి చెల్లించాకే సినిమా రిలీజ్ చేసుకోవాలంటూ ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో సినిమా విడుదలకు సంబంధించి అసలే ప్రీమియర్స్ రద్దయి అభిమానులంతా నిరాశతో థియేటర్ల నుంచి వెనుదిరిగితే ఇక ఏకంగా రిలీజ్ కూడా లేదంటూ వచ్చిన వార్తలతో తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్గా బాలయ్య ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఆగ్రహానికి గురయ్యారు, నిరాశకు గురయ్యారు. అదిగో చూడండి, అభిమానులంతా కూడా ఈ రకంగా బాలయ్యకు హారతులు ఇస్తున్నారు. ఆయన కటౌట్లకి. అఖండ 2 సనాతన ధర్మం, సంస్కృతి విలువలతో కూడిన సినిమా అని అప్పటికే బాలయ్య చెప్తూ వస్తున్నాడు. ఈ సినిమా చాలా హైలైట్గా ఉంటుందని చెప్తూ వస్తున్నాడు. కానీ ఎక్కడా ఈ సినిమాకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే ఇప్పటికీ రాలేదు. దీంతో అఖండ 2 కొత్త డేట్ పైన అంతా టెన్షన్ కొనసాగుతోంది. మరి బాలకృష్ణ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్గా బోయపాటి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ అవైటెడ్ మూవీ అఖండ 2 తాండవం భారీ అంచనాలతో అయితే రెడీ అవుతుంది. బహుశా ఇది ఎప్పుడు సిద్ధం కాబోతోంది? ఇది క్రిస్మస్ కానుకగానే రాబోతోందా? 24 నాడు ప్రీమియర్స్ ప్రదర్శించి 25 నాడు రిలీజ్ చేయబోతున్నారా? అసలు ఏం జరగబోతుందని మాత్రం ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. రైట్, మా ప్రతినిధి శ్రీపాల్, సీనియర్ కొలీగ్ సినిమా ప్రతినిధి శ్రీపాల్ సినిమా డేస్ చూస్తారు. శ్రీపాల్, అఖండ మూవీకి సంబంధించి అనేక అంచనాలు అయితే ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎక్కడ ఎలాంటి క్లారిటీ లేదు. మొదటి నుంచి కూడా ప్రీమియర్స్కు అన్ని అనుమతులు వచ్చాయి, ప్రభుత్వాల నుంచి టికెట్లు పెంచుకోమని అనుమతులు వచ్చాయి. ఇక్కడ నిర్మాత పెండింగ్ బకాయిల వ్యవహారాలే దీనికి ఆటంకంగా మారాయనేది చాలా క్లియర్గా ఉంది. సో ఇప్పుడు మూవీ రిలీజ్కి సంబంధించి కూడా ఇంకా ఈ చర్చలు ఇంకా కొలిక్కి రావట్లేదా? ఫైనాన్షియర్ల మధ్య, నిర్మాణ సంస్థల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రావట్లేదా? ఫ్యాన్స్ అంతా నిరాశగా ఉన్నారు, ఎప్పుడెప్పుడు అని చూస్తున్నారు. ఎలాంటి శుభవార్త ఉంది ఫ్యాన్స్కి? ఏమైనా అప్డేట్ ఉందా? రామ్దాస్, ఇప్పుడైతే ఈ నందమూరి బాలకృష్ణ గారితోనైతే దిల్ రాజు గారు ప్లస్ శిరీష్ రెడ్డి గారు చిత్ర నిర్మాతలు అయితే
ఫైనాన్సర్స్ తో సమావేశం అయితే ఏర్పాటు చేసుకున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు. అయితే ఇక ఏంటంటే ఒక లెటర్ అయితే వచ్చింది క్లియరెన్స్ వీళ్ళకు సోమవారం రోజు అయితే కోర్టు నుంచి ఆ మిగతా ఎన్ఓసి అయితే జారీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా రిలీజ్ అయితే దగ్గరలోనే ఉన్నట్టు తెలుస్తుంది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై అయితే ఈ రోజే నిర్ణయం తీసుకొని ఈ రోజు ప్రకటించే అయితే అవకాశం ఉంది. ఎందుకంటే 12వ తారీఖు ఒక 12 సినిమాలు ఉన్నాయి. వాళ్ళు ప్రమోషన్ ఆపుకొని కూర్చున్నారు. వీళ్ళు ఏమైనా సడన్ గా 12వ తారీఖు వస్తారా, లేదంటే 25వ తారీఖు కూడా ఒక 6 సినిమాలు రిలీజ్ ఉన్నాయి. 6 సినిమాలు కూడా ప్రమోషన్ ఆపుకొని కూర్చున్నారు. ఎందుకంటే తర్జనాలు ఎందుకంటే ఇండస్ట్రీ కన్ఫ్యూజ్ లో ఉంది. దీన్ని ఎలానైనా ఈ మంతే రిలీజ్ చేయాలని చెప్పేసి పట్టుబడుతున్నారు పెద్ద నిర్మాతలు కూడా. ఎందుకంటే సంక్రాంతికి వచ్చే సినిమాలు కూడా వాళ్ళ పెద్ద సినిమాలు, హై బడ్జెట్ సినిమాలు ఒక 1000 కోట్ల వరకు కూడా అన్ని సినిమాలు కలిపితే ఉంటాయి. ఆ 1000 కోట్లు కూడా మార్కెట్ నుంచి రావాలి అంటేనే అఖండ రిలీజ్ అయితేనే ఒక మార్కెట్ లో కూడా ఫ్లో స్టార్ట్ అవుతుంది. మనీ ఫ్లో, రొటేషన్ అది చూస్తేనే బయర్లు, ఎగ్జిబిటర్లు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే డిసెంబర్ 25న సినిమా రిలీజ్ అయితే మాత్రం, ఎందుకంటే ఓవర్సీస్ నుంచి డిస్ట్రిబ్యూటర్స్ అయితే వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అక్కడ ఇంగ్లీష్ సినిమాలు చాలా రిలీజ్ అవుతున్నాయి. 24 ప్రీమియర్స్, 25 అంటే చాలా వరకు థియేటర్స్ వాళ్ళందరూ కూడా లీవ్ లోనే ఉంటారు. అంటే క్రిస్మస్ కి ఆ రోజు ఎవరు పనిచేయరు ఆ విదేశాల్లో. ఎందుకంటే వాళ్ళు జరుపుకునే అత్యంత పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. వాళ్ళకున్న ఏకైక పండుగ ఈ ఆ ప్రాబ్లం తోనే ముందు వాళ్ళైతే సినిమా రిలీజ్ అయితే వ్యతిరేకిస్తున్నారు. ఓవర్సీస్ లో ఆల్రెడీ షెడ్యూల్ చేసి ఉంటుంది 15 రోజులుగా. ఇప్పుడు వాళ్ళకి 10వ తారీఖు అంటే 15వ తారీఖు షెడ్యూల్ చేసేసి అప్పటి నుంచి 15th నుంచి ఫస్ట్ వరకు కూడా హాలిడేస్ ఇస్తారు. అక్కడ మళ్ళీ స్నో ఉంది ఒకటి కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు. అయితే ఇప్పటికి లాస్ట్ మినిట్ లో కూడా రిలీజ్ వాయిదా వేయటం వల్ల కూడా తాము చాలా లాస్ అయ్యామంటూ కూడా ఆ లాస్ ను నిర్మాతలే భరించాలంటూ కూడా ఆ ఓవర్సీస్ బయర్లు అయితే చెప్పడం జరుగుతుంది గ్రూప్స్ లలో. ఎందుకంటే డైరెక్ట్ బయర్సే. ఎందుకంటే డిసెంబర్ 24న నైట్ ప్రీమియర్స్ కి ఓవర్సీస్ లో థియేటర్స్ దొరకడం కూడా కష్టం అని చెప్పడం జరుగుతుంది ఓవర్సీస్ లో చేసిన వాళ్ళు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లోనైతే అఖండ 2 థియేటర్స్ దగ్గర కట్టిన కటౌట్స్ కూడా తీయద్దని అయితే సూచన చేశారు. ఎందుకంటే త్వరలో 1 వీక్ లోనే రిలీజ్ అవ్వబోతుంది సినిమా. ఎందుకంటే మీరు తీయకూడదు 1 వీక్ ఆర్ 10 days అయినా కానీ అంత ఖర్చు పెట్టి కటౌట్లు తీయకూడదు, పోస్టర్స్ కూడా తీయకూడదు. ఎందుకంటే ఆ కష్టాన్ని ఎందుకు వృధా చేయడం, ప్లస్ మనీ కూడా లాస్ అవుతుంది దాంతో పాటు. ఎందుకంటే అన్ని థియేటర్లలో డంప్ అయి ఉన్నది. అంటే డౌన్లోడ్ చేసుకొని సినిమా రెడీగా ఉంది. జస్ట్ వీళ్ళు కేడిఎం రిలీజ్ అని చెప్పేసి వెంటనే ప్లే అయిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ ఖర్చు కూడా మళ్ళీ లాస్ అయిపోయే సూచనలు అయితే ఉన్నాయి. అన్ని అనుకూలిస్తే మాత్రం ఈ డిసెంబర్ 12నే రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా కొంత ఓవర్సీస్ నుంచి అయితే ప్రెషర్ ఉంది. ఆ 12వ తారీఖు రిలీజ్ అవుతుందా, లేకపోతే లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చెప్తారు? లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ 25వ తారీఖు రిలీజ్ అంటున్నారు. అయితే ఇప్పటికే డిసెంబర్ 12న విడుదల డేటుకున్న సినిమాలు కూడా 12 సినిమాలు ఉన్నాయి. వాళ్ళు ఒకవేళ ఆ రోజు కార్తీ సినిమా అయితే తమిళ సినిమా వాళ్ళు ఆపలేరు కూడా. ఎందుకంటే అఖండ ఉన్నదని చెప్పేసి చాలా మంది వెనక్కి వెళ్ళిన పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చేస్తే మాత్రం వాళ్ళు కొంత అగమ్య గోచరంగా ఉంది. ఇప్పుడు ఇది ఏం చెప్పాలో కూడా వాళ్ళకి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఈ డేట్ అయితే కాసేపట్లో, అంటే ఈ రోజు అధికారికంగా దిల్ రాజు గారు నైజాం డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఆయన మీదనే ఆధారపడి ఉంటుంది. ఆయనే డిసైడ్ చేయగల ఫ్యాక్టర్ కాబట్టి ఇప్పుడు బాలకృష్ణ గారితో కూర్చున్నప్పటికీ అది ఎప్పుడు తెలుస్తుందని చెప్పేసి మరికొద్ది గంటల్లోనైతే ఖచ్చితంగా అఫీషియల్ గానైతే డేట్ అనౌన్స్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది రామ్దాస్. అంటే ఇక్కడ శ్రీపాల్, అంటే ఇప్పుడు సంక్రాంతికి ఎలాగో చిరంజీవి సినిమా వస్తుంది అనిల్, ఇప్పుడు దాంతో పాటు కొంత భారీ బడ్జెట్ చిత్రాలు కూడా వస్తాయి, ఇంకా చాలా ఉన్నాయి. సో సంక్రాంతి వరకు కాకపోతే కొంత నష్టం అనే ఆలోచనలో కూడా ఉంది. ఎందుకంటే పోటీగా ఉంటుంది, ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది. సో ఇప్పుడు అంటే ఆల్రెడీ ఇతర డేట్స్లో ఉన్న సినిమాలకి ఇది కొంత టెన్షనే అనుకోవచ్చా? ఇప్పుడు ఈ ఫ్యాన్స్ ఒత్తిడి అయితే బాగా పెరుగుతుంది. దీంతో వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, కానీ ఇవన్నీ కొలిక్కి ఎప్పుడు వస్తాయంటే ఎలాంటి క్లారిటీ ఉందని చెప్పొచ్చు మనం? ఇప్పుడు సాయంత్రం అయితే ఇంకొక మరికొద్ది గంటల్లో 1-2 గంటల్లోనైతే అనౌన్స్ చేసే ఆలోచన అవుతుంది. ఒక డేట్ అనౌన్స్ చేస్తేనే ఇటు డిస్ట్రిబ్యూటర్లు కావచ్చు, ఎగ్జిబిటర్లు కావచ్చు కొంచెం శాంతించే పరిస్థితి అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కూడా డబ్బులు అప్పు తెచ్చుకొని సినిమా చేయడము రొటేషన్ పద్ధతిలోనే చేస్తారు ప్రతి ఒక్కరు. ఇది సినిమా అనేది లిక్విడ్ క్యాష్ తో ఆధారపడి ఉంటుంది. ఆ లిక్విడ్ క్యాష్ అయితే అందరూ ఎక్కడెక్కడ సర్దుబాట్లు చేసుకొని కొన్ని కోట్లు, ఇప్పుడు ఆల్రెడీ 70 నుంచి 80 కోట్లు పే చేస్తున్నారు ఈ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు, ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కావచ్చు. వీళ్ళకి అంతా పెనుభారం పడుతుందని చెప్పేసి కూడా ఉద్దేశంలో ఉన్నారు. ఆ డబ్బులు వెనక్కి ఇవ్వడం కుదరని పని కాబట్టి ఈ నెలలో రిలీజ్ చేసే పరిస్థితి. ఇప్పుడు దిల్ రాజు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు కూర్చొని ఆ డబ్బులు మిగతాది పేమెంట్ చేసేసి, ఎందుకంటే వాళ్ళ క్లియరెన్స్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆల్మోస్ట్ ఫైనాన్షియల్ సర్దుబాటు అయితే కానీ ఇప్పుడు డేట్ ఇష్యూ ఒకటి పెద్ద సమస్యగా మారిందని చెప్పవచ్చు. అటు 25వ తారీఖు రిలీజ్ చేస్తే ఓవర్సీస్ లో ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ లోకల్ డిస్ట్రిబ్యూటర్స్ ఏం చెప్తారు, 25కే రిలీజ్ చేయండి అని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇటు సంక్రాంతి హాలిడేస్ కలిసి వస్తాయి, నెక్స్ట్ 25వ తారీఖు కూడా కలిసి వస్తుంది, 1వ తారీఖు జనవరి 1వ తారీఖు కూడా కలిసి వస్తుంది, హాలిడేస్ ఉంటాయని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. దానికోసమైనా వీళ్ళు ఏ విధంగా ఆలోచిస్తారు, ఓన్లీ ఓవర్సీస్ దృష్టిలో పెట్టుకుంటారా, లేదంటే ఇప్పుడు ఇక్కడ టాలీవుడ్ లో ఇక్కడ లోకల్ రాష్ట్రాల దృష్టిలో పెట్టుకుంటారా అనేది కూడా
కాసేపట్లో ఒక 2-3 గంటల్లో తెలియాల్సి ఉంది. వీళ్ళు అఫీషియల్ గా అయితే డేట్ అనౌన్స్ చేసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ఒక డేట్ అనౌన్స్ చేస్తేనే ఇటు ఫ్యాన్స్ కానీ ఎవరైనా కొంతమందికి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రామ్దాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో పోసిన అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉండే, కానీ రిలీజ్ కొన్ని గంటల ముందు వాయిదా పడిన ఈ సినిమాపై తాజాగా నిర్మాత అయితే ఒక పోస్టు షేర్ చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. సో త్వరలోనే బ్లాక్ బస్టర్ తేదీతో వస్తామని అంటున్నారు. అందుకే బుక్ మై షో సంక్రాంతిని ఉద్దేశించి వచ్చే ఏడాదని పెట్టినట్లా అన్నట్టుగా అభిమానులు ప్రస్తుతం డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఇక బుక్ మై షోలో కూడా అదే పరిస్థితి. నెక్స్ట్ ఇయర్ బుక్ మై షో అప్డేట్ ఇదే, అంటే అఖండ వచ్చే ఏడాది అన్నట్టుగా పెడతారంటే దాని అర్థం మేబీ సంక్రాంతి బరిలో ఉండబోతుంది. అంటే గతంలో సంక్రాంతి బరిలో బాలయ్య సినిమాలు కూడా బాగానే హిట్ కొట్టాయి. మరి ఇప్పుడు సంక్రాంతి బరిలోకి ఏమైనా వస్తుందా, లేదా ఆ సినిమాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి దానికంటే బిఫోర్ చేస్తే ప్లాన్ చేస్తే కనుక క్రిస్మస్ లాంటి అకేషన్. క్రిస్మస్ అయితే మాత్రం ఓవర్సీస్లో ఇబ్బంది. ఓవర్సీస్లో క్రిస్మస్కి చాలా ఎంగేజ్డ్గా ఉంటారు కాబట్టి జనాలు ఇబ్బందిగా ఉంటుంది. సో అక్కడి నుంచి ఆ ఒత్తిడి వస్తుంది. మరి దానికంటే బిఫోర్ అంటే ఒకవేళ అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇవాళ లేదా రేపు ఈ చర్చలు ఏమైనా కొలిక్కి వస్తే దానికంటే ముందే బహుశా వచ్చే శుక్రవారానికి మళ్ళీ సినిమా రిలీజ్ సంబంధించినటువంటి ఏదైనా అనౌన్స్మెంట్ రావచ్చు. వచ్చే గురువారం ప్రీమియర్స్ ఉండి శుక్రవారం రిలీజ్ అయితే అవ్వచ్చు. బట్ ఇవన్నీ కూడా అంచనాలే. ఆ వచ్చే శుక్రవారం కూడా రిలీజ్ అయ్యే మిగతా సినిమాల పరిస్థితి కూడా అంతే. ఇప్పుడు బాలయ్య సినిమా వస్తుందంటే వాళ్ళు కూడా కాస్త టెన్షన్గానే ఉంటారు, ఎందుకంటే పెద్ద మూవీ కాబట్టి మరి వాళ్ళ పరిస్థితి ఏంటని వాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. సో ఏదేమైనా బాలకృష్ణ అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు అని. ఇప్పటికే చాలా నిరాశలో ఉన్నారు. ప్రీమియర్స్ రద్దయ్యాయి, అలాగే రిలీజ్ లేదు. సో ఓవరాల్గా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ రిలీజ్ ముహూర్తం అయితే ఇంకా క్లారిటీ అయితే లేదు. బట్ ఈ డిసెంబర్ 12 కానీ 8 కానీ లేదా ఈ డేట్లు 24, 25 కానీ లేదా సంక్రాంతి కానీ ఇవన్నీ కూడా కొన్ని ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. దీనికి సరైన నిర్ధారణ అయితే లేదు. మేము కూడా ఎలాంటి నిర్ధారణ ఇవ్వట్లేదు. సో ఆ మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడు ఏ అప్డేట్ ఇస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. సో వాళ్ళు ఇచ్చే అప్డేట్ని బట్టి వాళ్ళ మధ్య జరుగుతున్న ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన చర్చలు కొలిక్కొస్తే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తోంది.